హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు నేను మీకు పశ్చిమ గోదావరి జిల్లా స్టైల్ చేపల కూర ఏ విధంగా తయారు చేస్తారో మా చిన్నమ్మ గారి చేత చేసి చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, వెరైటీగా ఉంటుంది. ఇది చాలా ఫేమస్ కూడా. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో అంతా మా చిన్నమ్మ గారు చేసి చూపిస్తారు మీకు. ఈరోజు నేను మీకు అత్తెల స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. ముందుగా చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కేజీన్నర చేప ముక్కలు తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు, 4 స్పూన్లు కారం, 3 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు జీలకర్ర, పెద్ద ఎల్లుల్లిపాయ ఒకటి, 100 గ్రాముల చింతపండు, 4 స్పూన్లు ధనియాలు, 1/2 డజన్ పచ్చిమిరకాయలు, తగినంత కొత్తిమీర, 3 ఉల్లిపాయలు, 100 గ్రాముల ఆయిల్. ముందుగా చింతపండుని 2 కప్పులు నీళ్ళు తీసుకుని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా చేపల కూరలోకి మసాలా తయారు చేసుకుందాం. ఈ అత్తెలి స్టైల్ చేపల కూరకి ఒక స్పెషాలిటీ ఉందండి. వాళ్ళు మనకి అల్లం అనేది యూజ్ చేయరు. సో దానికోసం ఇక్కడ నేను జీలకర్ర, ధనియాలు, అలానే వెల్లుల్లిపాయ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. అలానే ముందుగా తీసుకున్న 3 ఉల్లిపాయలని కూడా కచ్చా పచ్చాగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేపల కూర తయారీ విధానం చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దాక పెట్టుకొని అందులో 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే కచ్చా పచ్చాగా నూరుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఇలా కదుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అవుతూ ఉండగా ఒక 6 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని వీటిలో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలకి అడ్డంగా చీలిక పెట్టుకున్నానండి. ఇవన్నీ బాగా మగ్గుతూ ఉండగా ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోగానే ఇందులో చేపల ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారా ఎంత నీట్గా క్లీన్గా చేసేసుకొని ఉన్నామో. ఈ చేపల ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉండనిచ్చి అందులో పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసుకొని చేప ముక్కలు మునిగేంత వరకు పులుసు పోసుకోవాలి. ఇలా పులుసు పోసుకొని ఒక్కసారి బాగా ఇలా సైడ్ల నుంచి చిన్నగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని ఈ చేప ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక్కసారి చూసుకుందామండి మూత తీసి. చూడండి మనకి చేప ముక్కలు అనేది ఉడుకుతూ ఉన్నాయి కదా. ఈ టైంలో మనం టేస్ట్ కోసం ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాము వంకాయ ముక్కలనండి. ఈ తెల్ల వంకాయలు ఉంటాయి కదా అండి, పొట్టి వంకాయలు, వాటిని ఇలా కట్ చేసుకొని వీటిని యాడ్ చేసుకోవడం వల్ల చేపల పులుసు అదిరిపోతుందండి. మీ దగ్గర బెండకాయలు ఉంటే బెండకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా కడిగి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గనిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్సో, ఎంత టేస్టీగా ఉంటుందో. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండి మన గోదావరి స్పెషల్ చేపల కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం మీకు అందుబాటులోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.